సంస్థ రీసెంట్ గా తన ఐఫోన్ 17 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈ సిరీస్ లో 4 మోడల్స్ ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, అల్ట్రా స్లిమ్ ఐఫోన్ ఎయిర్ ఉన్నాయి. భారత్ లో ఈ ఫోన్ల ధరలు 82,900 నుండి 2,29,900 వరకు ఉన్నాయి. ఓల్డ్ మోడల్స్ తో కంపేర్ చేస్తే ఈ సిరీస్ ధరలు బాగా పెరిగాయి. అయితే ఐఫోన్ 17 సిరీస్ ఫోన్స్ అన్ని యాపిల్ భారత్ లోనే తయారు చేస్తోంది. ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగాట్రాన్ సంస్థలు 5 ఫ్యాక్టరీస్ లో ఈ ఫోన్లను తయారు చేస్తున్నాయి. మొన్నటి వరకు యాపిల్ కు చైనా గ్లోబల్ సప్లై చైన్ గా ఉంది. కానీ ఈ సిరీస్ ఫోన్స్ అన్ని యాపిల్ భారత్ లోనే తయారు చేయాలని ఎందుకు నిర్ణయించింది? యాపిల్ కు భారత్ గ్లోబల్ తయారీ హబ్ గా మారుతోందా? వాచ్ ద స్టోరీ. సెప్టెంబర్ 9న యాపిల్ ఈవెంట్లో ఐఫోన్ 17 సిరీస్ను విడుదల చేసింది. ఈ సిరీస్ డిజైన్లో పెద్ద మార్పులు తీసుకొచ్చింది. ఐఫోన్ 17 ఎయిర్ అనేది అల్ట్రా స్లిమ్ డిజైన్తో కొత్తగా తీసుకువచ్చారు. ఇది యువతను ఆకర్షించేలా రూపొందించారు. ఐఫోన్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లలో అధునాతన డిస్ప్లే, థర్మల్ మేనేజ్మెంట్ సహా పలు అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఈ సిరీస్లో ధరలు గత సంవత్సరం ఐఫోన్ 16 సిరీస్తో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. భారత్లో ఐఫోన్ 17 బేస్ మోడల్ ధర 82,900 నుంచి మొదలవుతోంది. అయితే ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ టాప్ ఎండ్ మోడల్ ధర 2,29,900 వరకు ఉంది. ఈ ధరల పెరుగుదలకు కారణం అధునాతన టెక్నాలజీ, కొత్త ఫీచర్లు, గ్లోబల్ సప్లై చైన్ ఖర్చులు అని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ యాపిల్ ఈ ధరలు డిమాండ్ను ప్రభావితం చేయవని నమ్ముతోంది. భారత్లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. దీంతో ఈ 17 సిరీస్కు డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం యాపిల్ తన ఐఫోన్ 17 సిరీస్ను భారత్లో తయారు చేస్తోంది. గతంలో ఐఫోన్ల తయారీ ప్రధానంగా చైనాలో జరిగేది. భారత్లో కొన్ని నెలల తర్వాత మాత్రమే ఉత్పత్తి ప్రారంభమయ్యేది. కానీ ఈసారి ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్, ఐఫోన్ ఎయిర్ను భారత్లోని 5 ఫ్యాక్టరీలలో మొదటి రోజు నుంచే తయారు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలను ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగాట్రాన్ నిర్వహిస్తున్నారు. బెంగళూరు దేవనహళ్లిలో ఫాక్స్కాన్ నిర్మించిన $2.8 బిలియన్ ఫ్యాక్టరీ భారత్లో అతిపెద్ద ఐఫోన్ తయారీ కేంద్రంగా నిలిచింది. ఈ ఫ్యాక్టరీలో ప్రస్తుతం 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 1,00,000 మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం ఉంది. ఈ ఫ్యాక్టరీలో 90% మంది యువతులకు గత 4 నెలలుగా శిక్షణ ఇచ్చి ఐఫోన్ 17 తయారీలో నిపుణులుగా తీర్చిదిద్దారు. ఇక భారత్లో ఐఫోన్ 17 తయారీ వల్ల యాపిల్కు అనేక ప్రయోజనాలున్నాయి. మొన్నటి వరకు భారత్లో ఐఫోన్లను దిగుమతి చేసుకోవడం వల్ల 20% బేసిక్ కస్టమ్స్ డ్యూటీని విధించేవారు. ఇప్పుడు ఇక్కడే తయారు కావడం వల్ల అది మినహాయించబడింది. ఇక భారత ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ వల్ల భారత్లో తయారైన మొబైల్ ఫోన్ల అమ్మకాలపై 4 నుంచి 6% నగదు ప్రోత్సాహకాలను అందిస్తుంది. ఈ స్కీమ్ వల్ల యాపిల్ కాంట్రాక్ట్ తయారీదారులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో $10 బిలియన్ విలువైన ఐఫోన్లను ఎగుమతి చేశారు. 2025 ఏప్రిల్ నుంచి జూలై వరకు భారత్ నుంచి $7.5 బిలియన్ విలువైన ఐఫోన్లు ఎగుమతి అయ్యాయి. ఇందులో 78% అమెరికాకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం $17 బిలియన్ ఎగుమతులతో పోలిస్తే ఈ సంఖ్య చాలా గణనీయమైనది. ఈ ఎగుమతులు భారత్ను యాపిల్ సప్లై చైన్లో గ్లోబల్ లీడర్గా నిలబెడుతోంది. ఇక ఐఫోన్ 17 సిరీస్ తయారీ యాపిల్కు భారత్ను ఒక గ్లోబల్ స్మార్ట్ ఫోన్ తయారీ హబ్గా మార్చింది. బెంగళూరులోని ఫాక్స్కాన్ ఫ్యాక్టరీతో పాటు టాటా ఎలక్ట్రానిక్స్ తమిళనాడులోని హోసూర్, కర్ణాటకలోని నరసాపూర్లో ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. టాటా గ్రూప్, విస్ట్రాన్, పెగాట్రాన్ ఫ్యాక్టరీలను సొంతం చేసుకుని 2 ఏళ్లలో భారత్లో ఐఫోన్ ఉత్పత్తిలో సగం భాగస్వామ్యాన్ని సంపాదించింది. భారత్లో స్మార్ట్ ఫోన్ ఎగుమతులు 2025 మొదటి 6 నెలల్లో 30% పెరిగి 40 మిలియన్ యూనిట్లకు చేరాయి. ఇందులో ఐఫోన్లు ప్రధాన పాత్ర వహించాయి. భారత్ నుంచి ఎగుమతి అయిన స్మార్ట్ ఫోన్లలో 54% అమెరికాకు వెళ్లాయి. ఇది 2024 మొదటి 6 నెలల్లో 30% నుంచి పెరిగింది.
యాపిల్ తయారీ విస్తరణ భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతోంది. ఫాక్స్కాన్ బెంగళూరు ఫ్యాక్టరీ, టాటా హోసూర్ యూనిట్ వేలాది ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. బెంగళూరు ఫ్యాక్టరీలో 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడ 1,00,000 మంది పనిచేసేలా విస్తరించే అవకాశం ఉంది. ఈ ఫ్యాక్టరీలు స్థానిక సప్లై చైన్ను బలోపేతం చేస్తూ ఎంఎస్ఎంఈలకు అవకాశాలను అందిస్తున్నాయి. భారత ప్రభుత్వం యొక్క పిఎల్ఐ స్కీమ్, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు అందిస్తున్న సబ్సిడీలు, భూ రాయితీలు, స్కిల్ డెవలప్మెంట్ గ్రాంట్లు ఈ విస్తరణకు మద్దతు ఇస్తున్నాయి. ఈ కారణంగా భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ కేంద్రంగా మారింది. భారత్లో 200 కంటే ఎక్కువ మొబైల్ తయారీ ఫ్యాక్టరీలున్నాయి. మొత్తంగా యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ దాని అధునాతన డిజైన్ ఫీచర్లతో పాటు భారత్లో దాని తయారీ విస్తరణ ఒక మైల్ స్టోన్గా నిలిచింది. ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగాట్రాన్ నిర్వహిస్తోన్న 5 ఫ్యాక్టరీలు భారత్ను యాపిల్ గ్లోబల్ సప్లై చైన్లో కీలక భాగస్వామిగా నిలిపాయి. ఈ పరిణామం భారత్లో ఉద్యోగాలను సృష్టిస్తూ ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ దేశాన్ని ఒక ప్రీమియం డివైస్ తయారీ హబ్గా మారుస్తోంది.